చెప్పండి విజయ, లైక్ వాట్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ కురూప? రాయలసీమలో ఉండే ఒక ప్లేస్. ఎందుకని ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ లాంగ్వేజ్? మీరు చాలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో. He has a certain amount of people who actually believe, have a total faith in him. They made him, their leader. So అంటే మిమిక్ లాంటిది ఏమైనా ట్రై చేశారా? కొంతవరకు దాన్ని అలా లోపల అనుకుంటే బయటికి ఎలా వచ్చింది అలా వచ్చింది. యు ఆర్ దేర్ ఇన్ ద ట్రైలర్, యు విజిబుల్, లైక్ యు ప్లే కీ రోల్. She's a very special person in Dharmendra Reddy's life. మిమ్మల్ని కూడా కొన్ని క్యారెక్టర్స్లో రెస్ట్రిక్ట్ చేసేసారు చాలా, లైక్ మోస్ట్లీ హీరోయిన్ ఫ్రెండ్ అంటారు. Somebody who can carry off a heroine role emo. I cannot be a hero in my own film emo. పాజిటివ్ రోల్స్ కూడా చాలా చేశా. ఆ టైంలో ఆ సినిమాలు అవి హిట్ అవ్వలా. చిన్న ముక్క నెగిటివ్ చేసినా అది మాత్రం హిట్ అయిపోయి కూర్చునేది. ఫ్యూ రియలైజేషన్స్. ఒకసారి సుకుమార్ గారు ఏమన్నారంటే, వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు? మూవీ చూసిన తర్వాత ఆ పర్స్పెక్టివ్, ఆ పొలిటికల్ యాంగిల్ పర్స్పెక్టివ్. హాయ్ ధన్య, హాయ్ విజయ, పూజ అండ్ రవి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హలో. సో లెట్ స్టార్ట్ విత్ ద క్రియేటర్ విజయ బసవ. సో చెప్పండి విజయ, లైక్ వాట్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ కురూప? యాక్చువల్లీ ఒక రాయలసీమలో ఉండే ఒక ప్లేస్. సో బేసిక్ ద వరల్డ్ ఆఫ్ హత్య అని తీసుకుంటే దెర్ ఆర్ 3 layers టు దిస్. సో అందులో ఒకటి ఆయన పర్సనల్ లేయర్ ఒకటి ఉంటుంది, అండ్ దెన్ ఒక ఇన్వెస్టిగేటివ్ లేయర్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి ఒక డిఫరెంట్ ఫీల్ గుడ్ లేయర్ ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఒక లేయర్లో వీ ఎక్స్ప్లోర్ ఇన్ టు ద regional dynamics of that place. So dantlo, like, I try to get that feel visually also, and when you see those visuals, I made sure that you also have the feeling of akkada unnamu manamu ane oka idi తీసుకురావడానికి ట్రై చేసాం. So the dry land, we have the sand also is in a little different color, the greens are also a little different, undersaturated tones. So our type lo we try to get that vibe to the look and feel of that particular layer. Okay. Yeah. సో ఎందుకని ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ యాంగిల్? ఎందుకని ఏం లేదు, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టీల్ యువర్ పాయింట్ అండి ఇక్కడ. నో, ఇఫ్ some big person dies, so he is either a very big business person or a politician or a cine actor generally. That is what happens. So అలాంటి పర్సన్ చనిపోతేనే దాని చుట్టూ everyone will be interested, or ఎందుకైంది, మర్డర్ అయిందా, కాన్స్పిరసీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. సో న్యాచురల్గా ఇప్పుడు నేను ఇది కాకుండా వేరే ఏది తీసుకున్నా కూడా కేసు, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ద సేమ్ ఫర్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ అ స్టోరీ టెల్లర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి బికాజ్ మన ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ there have been several political propaganda films, so that's why it is being projected in that light, I feel. But why ante it is a very interesting case for me to be explored as a nice investigative thriller, because there are many layers, there are many twists and turns in it. So I felt it is interesting, oka story which can be told in a very interesting screenplay. You picking up the plot is fine. అంటే దీనికి ఒక 2 types of different ways లో చూపించవచ్చు. One, like how you did, so depicting the characters, so giving them a gist of the character. Okay, this is how it used to be, this is how it will be relatable to the current scenario అని చెప్పేసి. ఇంకొక వే ఏంటంటే, లైక్ you need not to tell this is the specific character or this is the specific scenario it is related to అని చెప్పి లాస్ట్లో రివీల్ చేయొచ్చు. ఓకే, ఇది రిలేటెడ్ టు ఏ యాక్చువల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అని చెప్పేసి, లైక్ మోటార్ సైకిల్ డైరీస్ కైండ్ ఆఫ్. అంటే మూవీ ఎండ్కి వచ్చేటప్పుడు కానీ మనకు తెలియదు ఇట్స్ స్టోరీ ఆఫ్ చెగువేరా అన్నట్లుగా. సో ఆ టైప్ ఆఫ్ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు వై యూ చూస్ ద ఫస్ట్ వన్ అని? Because I wanted to explore it in a docu-feature space. So I wanted to balance that, and I wanted to work on that kind of genre. Because earlier to this project, I made a documentary, and I really liked the making process and the outcome of that documentary. And the realistic, oka mana intriguing, ante you have that very serious intrigue feel when you watch the real incidents. When, for example, when you watch a gruesome CCTV footage of something very big happened, like the seriousness of it or the impact that that has on you is different than someone recreating it and end lo cheppedi that this is based on this anedi. So the impact of it is very different. So when I treated it as a docu feature, so the authenticity of the story gets validated,
and the research gets validated, and the realism that I approach that I have towards making of it is on another level. The impact of the whole screenplay is on another level. సో ఇన్ దట్ సినారియో లైక్ ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్లో అయితే ఇంకా బట్ impactful గా ఈ ఉండేది. దీంట్లో మనకు ఆ స్కోప్ ఆ ఉండదు. scope లేదు. యా బట్ ఫర్ మై డాక్యుమెంటరీ లైక్ ఆ స్కోప్లో వచ్చినప్పుడు దట్ ఎక్సైటెడ్ మీ. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ట్రీట్ దిస్ యాజ్ ఆల్సో డాక్యూ ఫీచర్. ఓకే. సో కమింగ్ టు ధనియా, లైక్ మీరు ఫస్ట్ టైం కదా ఒక పోలీస్ క్యారెక్టర్ ప్లే చేయడం? యాక్చువల్లీ ఒక కన్నడలో ఒక చిన్న హెడ్ అన్న వెబ్ సిరీస్, బట్ అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్ స్పేస్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే లైక్ స్పెసిఫిక్గా మన తెలుగు సినిమాలో, తెలుగు సినిమా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పోలీస్ క్యారెక్టర్ అనగానే అమ్మాయిని కూడా అబ్బాయిలో చూపించడానికి ట్రై చేస్తారు. లైక్ టైట్ డ్రెస్సెస్ వేసి, అంటే స్టిఫ్గా చాలా హెయిర్ కానీ అంత. మీరు ఒక జనరల్ నార్మల్ ఉమెన్ లాగే కనిపించారు ఇందులో కూడా. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ అంటే ఒక మ్యాన్లీగా చూపించలేదు, ఒక పోలీస్ ఉమెన్లీగానే చూపించారు. సో అది కొంచెం అథెంటిక్గా అనిపించింది. సో వాట్ ఈస్ ద కేర్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ దిస్ స్పెసిఫిక్ రోల్? ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్. ఇప్పుడు మనం అబ్బాయిలాగా ఏదైనా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తే అది ఇట్ విల్ ఫాల్ ఫ్లాట్ అండి. అంటే చాలా అంటే నవ్వడానికి స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి నార్మల్గా మన సినిమాలో తీసుకుంటే ఒక అమ్మాయి ఫైట్ సీన్ కానీ ఏదైనా ఒక సీన్ చెయ్యాలని కూడా షీ హ్యాస్ టు బీ అ కాప్ ఓన్లీ. Otherwise, men will not believe, they won't buy. People don't buy that women can also fight. But మన హీరోస్కి అలా కాదు, దే కెన్ బీ ఇన్ ఎనీ ప్రొఫెషన్ అండ్ దే కెన్ ఫైట్ అని. అలాంటప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఐ కెన్ డూ అ లాడ్ ఆఫ్ స్టైల్. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, నన్ను చాలా బాగా చూపించారు విద్య. అప్పుడు కూడా ఐ కెన్ డూ లాడ్ ఆఫ్ స్టైల్, ఐ కెన్ ఇది. బట్ ద స్క్రిప్ట్ డస్ నాట్ డిమాండ్ దట్. You don't have to be extremely stylish, action చేస్తూ మాస్గా నన్ను చూపించి ఒక హీరోయిన్గా నన్ను చూపించే స్పేస్లో ఈ స్టోరీ లేదు. బట్ స్టోరీ డిమాండ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్, ఓన్లీ మైండ్తో పని చేయాల్సిన క్యారెక్టర్ ఇది. నాట్ లైక్ ఫిజికలీ గోయింగ్ అండ్ హిట్టింగ్ సంబడి అండ్ యాక్షన్ చేయాల్సిన క్యారెక్టర్ కాదు. ఎక్స్ట్రీమ్లీ అనలిటికల్, టాక్టికల్ థింకింగ్, ఇంటలెక్చువల్, and using all her IPS knowledge, she has to do this. సో అలాంటప్పుడు మనం కొంచెం సటిల్గా లెట్స్ డూ ఇట్ యాజ్ న్యాచురలీ యాజ్ పాసిబుల్ అని ఒకటి అనుకున్నా. అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పారు, యూ వాక్ లైక్ అ గై అంటారు చాలామంది. యూ టాక్, మై వాయిస్ ఇస్ వెరీ థిక్ అండ్ యూ టాక్ లైక్ అ గై, యూ వాక్ లైక్ అ గై అని నాకు ఎక్కువ మంది కొంచెం అమ్మాయిలాగా నడవచ్చు కదా అని చెప్పేవాళ్ళే ఎక్కువ యాక్చువల్లీ. సో ఫర్ మీ డూయింగ్ దిస్ క్యారెక్టర్ వాజ్ క్వైట్ ఈజీ. నేను నాలాగే ఆలోచించాను అండ్ చాలా పవర్ఫుల్ అనిపించింది ఈ రోల్ చేయడానికి. ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనకు ఒక థ్రిల్ వస్తుంది. ఇట్స్ జస్ట్ గివ్స్ యూ దట్ కిక్ అండి. నిజంగా ఇట్ ఈస్ సచ్ ఎంత దట్ డిగ్నిటీ దట్ ఇట్ బ్రింగ్స్, ద రెస్పెక్ట్ ఇట్ బ్రింగ్స్, ద పవర్ ఇట్ బ్రింగ్స్ is crazy, next level crazy. So I totally wanted to అంటే మిల్క్ ద సిచ్యువేషన్ అంటారు కదా, నీకు ఇది వచ్చిందా, నీ డ్రీమ్ రోల్ ఇది, అస్సలు I wanted to just go all out and do whatever I could. So have you taken any reference points from any previous actors like Mardani sort of? Oh yeah, actually that was also a film that inspired me a lot. మోస్ట్లీ నాకు ఒక్కటి అనిపించింది, మనం విజయశాంతి మ్యామ్ కానీ కన్నడలో మాలాశ్రీ మ్యామ్ వీళ్ళందరూ చేసిన తర్వాత దెర్ ఇస్ దట్ వాయిడ్ వేర్ నో అదర్ యాక్ట్రెసెస్ హ్యావ్ కమ్ అండ్ ఫిల్ దట్ వాయిడ్ యునో. అండ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్పేస్. ఎందుకు అది అవ్వలేదు అని నాకు తెలీదు, బట్ నాకు ఎప్పుడూ ఉండే అరే ఇలా అవ్వాలి, మనం కూడా సినిమాలో ఒక ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ ప్లే చేయాలి అని ఉండేది. సో ఐ లవ్డ్ వాచింగ్ దెమ్ వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. సో కమింగ్ టు రవి, మీరు చాలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్ ప్లే చేస్తారు ఈ సినిమాలో. అంటే రిలీజ్ తర్వాత అయితే కాంట్రవర్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి. కాంట్రవర్సీ క్యారెక్టర్లో లేదు, Perspective-లో ఉంది. క్యారెక్టరే పర్స్పెక్టివ్లో ఉండొచ్చేమో నాకు తెలీదు. But I think it's not a controversial character. It's not a controversial character because as a character by himself, he's a very known, ante politically so much known, ante that means he has a certain amount of people who actually have a total faith in him. They made him, their leader. So all that. My excitement about playing the character was the emotions in it. Basically, fundamentally, when Vidya told me, she's like, he goes through these many emotions. It's about what is going to, it's not like
who killed him, it's what killed him. You know? So in everybody's life, you do keep on doing something. Even you do 10 good things also, people who interpret those good things and who take advantage of those good things. So these are the kind of things that are there in the character by itself. సో అది ప్లే చేయడానికి ఇట్స్ నాట్ ఒకటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్లే చేయాలి. మీరు అన్నట్టుగానే మనం చిన్న హింట్ ఇచ్చిన హింట్ అంటే మీరు తప్పుగా ఏమాత్రమైనా దాన్ని ప్లే చేసినా దాని రిపుల్ ఎఫెక్ట్ చాలా వేరేగా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ కండిషన్డ్ నార్మల్ ప్లేయింగ్ ఆఫ్ అ గుడ్ క్యారెక్టర్. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ కుడ్ మజా వచ్చింది చేస్తుంటే. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ నేను చేసే క్యారెక్టర్స్లో ఎలా ఉన్న క్యారెక్టర్ దట్ ఈస్ మై ఇంటర్ప్రిటేషన్, రైట్? హియర్ ఐ డోంట్ హ్యావ్ స్కోప్ ఫర్ మై ఇంటర్ప్రిటేషన్. ద ఇంటర్ప్రిటేషన్ ఇస్ దేర్. ది వేర్ యూ హ్యావ్ టు గెట్ అనేది, మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆల్రెడీ ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలి. సో ఎంత జాగ్రత్తగా మీరు వెళ్తూ పక్క వాళ్ళని, ఆడియన్స్ని అందరినీ తీసుకెళ్తారనేది దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్, టు టేక్ ఎవ్రీబడి విత్ మీ. సో ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద సెన్స్ లైక్ యూ అంటే మిమిక్ లాంటిది ఏమైనా ట్రై చేశారా, లైక్ మిమికింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ సార్ట్ ఆఫ్? ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ మిమిక్ గాయ్. అంటే నేను ఎవరిని చూసి మిమిక్రీ కూడా చేయలేనేమో ఇన్ జనరల్ చెప్తున్నాను. నాకేమి ఇప్పుడు ఐఎమ్ ద సేమ్ గా. ఇప్పుడు రవివర్మ ఉన్నాడు, ఆర్టిస్ట్ రవివర్మ, యాక్టర్ రవివర్మ ఉన్నాడు. సో తనకి మీరు రోజు ఇచ్చిన క్యారెక్టర్లో నేను అవే డైలాగ్స్ చెప్పాను అంటే సేమ్ ముఖం, సేమ్ ఫేస్, సేమ్, ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్, రైట్? నో, వాట్ మేక్స్ ఇట్ డిఫరెన్స్ ఇస్ ద ఇన్నర్ ఫీలింగ్. నేను ఎక్కడి నుంచి వచ్చాను, లేకపోతే నా క్యారెక్టర్ బ్యాక్ స్టడీ ఉంటుంది కదా, అది లోపల ఎలా అనుకున్నానో బయటికి అలా వస్తుంది కాబట్టి వేరేలా అనిపిస్తుంది. లేకపోతే మనిషి సేమ్, ముఖం సేమ్, కళ్ళు సేమ్, అన్నీ సేమ్ ఉన్నప్పుడు వేరే క్యారెక్టర్స్ ఎలా చేస్తారు? బట్ నో, దట్ ఈస్ హౌ ఐ సీ దిస్ క్యారెక్టర్ ఆల్సో. ఆయనలో ఉన్న జరిగిన ఈ కేసుకి సంబంధించి జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తనలో ఎలాంటి ఎమోషన్స్కి ఫ్లో చేసి ఉండొచ్చు, లేకపోతే అలాంటి ప్రవర్తన ఇచ్చి ఉండొచ్చు అని అనుకుని కొంతవరకు దాన్ని అలా లోపల అనుకుంటే బయటికి ఎలా వచ్చిందో అలా వచ్చిందంతే. సో that's what I try to. There's no mimicking. I can't do much mimicking. Okay. But yeah, body language ఇప్పుడు outrightly అంతవరకు అంటే అదే అంటున్నా, ఇంటర్నల్ ఫీలింగ్స్ వేరు. అది ఇంటర్నల్ ఫీలింగ్స్ ఒకటి, అవుట్ సైడ్ బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ ఉంటుంది కదా, అది మాత్రం యూ హ్యావ్ టు గెట్ దేర్. డిస్కస్డ్ అబౌట్ దిస్ క్యారెక్టర్, మేమిద్దరము కాన్షియస్గా తీసుకున్నది ఏంటంటే వీ డోంట్ వాంట్ లుక్ లైక్ ఆర్ వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్, అది మనం అచీవ్ చేయాలి, అది చేయాలన్నది మా ఇద్దరికి కాన్షియస్గా మేము పెట్టుకున్న ఇది. సో బట్ వీ బోత్ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ దిస్ ఈస్ ద క్యారెక్టర్ విచ్ people has to connect with, because it's a very important character. So and he's a very well known personality among the people. So ఆయన ఎవరు ఏంటి అని ఆయన ప్రజల మనిషి. సో ఆ బిలీవబిలిటీ రావాలి, ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ షుడ్ గెట్ ద రియలిజం టు దిస్ థింగ్. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ పోస్టర్ ఉంది, రైట్? ఈ పోస్టర్లో ఇలా ఉన్నాను అంటే ఇది ఏం ఆలోచిస్తూ ఇలా ఉన్నాను అనేది చాలా, నా కళ్ళు కనిపించకపోయినా అక్కడ కళ్ళజోడు అడ్డొచ్చినా కూడా నేను ఏమో ఆలోచిస్తూ ఇలా కూర్చున్నాను అనేది ఇట్ వాజ్ అ కాన్షియస్ థింకింగ్ ఇన్సైడ్ మై హెడ్. ఆ టైంలో కూడా ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో ఒక సన్నివేశం లేకపోతే ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఫోటో తీసుకుంటావా, నువ్వు కెమెరా పెట్టి సినిమా తీస్తావా, నీ ఇష్టం. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, ఐ యామ్ ఇన్ దట్ స్పేస్ అనే ఫీలింగ్ నాకు ఉండింది. అండ్ సో వీ కైండ్ ఆఫ్ ఫ్యూ బాడీ లాంగ్వేజ్కి చాలా తక్కువ రెఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. అంటే విజయ్ చెప్పినట్టు ఇట్ షుడ్ బి రిసెంబ్లింగ్ మోర్ ఆఫ్. ఎందుకంటే లైక్ మనం ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూస్తుంటే లైక్ యాత్ర, మమ్మూటి వాజ్ నాట్ ఇమిటేటింగ్ రాజశేఖర్ రెడ్డి. సో దట్స్ వాట్ మేడ్ ద ఫిల్మ్ మోర్ బిలీవబుల్. లేదంటే మిమిక్ చేస్తున్నా బట్ ఇట్ వుడ్ హావ్ బికమ్ ఎ స్పూఫ్. సో అది డిఫరెన్స్. యు పుట్ ఇట్ రైట్. వి కుడ్ నాట్ ఇన్ని మాటల్లో ఒక మాట అన్నట్టుగా బాగా చెప్పారు. సో కమింగ్ టు పూజ, లైక్ ఏంటి అసలు ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా పెట్టలేదు ఆవిడకి అసలు. సినిమాలో డైలాగ్ పూజ అలా వస్తే చాలని సెట్ చేసి. How did you? So many pages, dialogue. మొత్తం చింపేస్తారు. So like you are there in the trailer, you're visible, like you play a key role. కనిపిస్తుంది. సో not playing the hero. కీ రోల్. సో yeah. you're playing a key role in the film. సో అంటే ఈ క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు how do you assess those? So she's a very special person in Dharmendra Reddy's life, and
She brings some value to him. That's all I can say about the character right now, because I have been given very special instructions not to talk about it until 24th. about the So character. see, actually me coming to any interviews is also useless. Because if you ask me any question, I can't answer it. Other than no, but I can say that yeah, it is special, and I loved playing this role because it was the first time I've portrayed a girl like this in my film career. So it No, was. that's what I was asking. I'm yeah. not asking about the character, like Yeah. what is the depth of the character or something. So how do you assess those characters when directors? How do I assess it? By when you talk to directors, you can immediately sense where they're coming from, and I've been in this place for about 10, 12, 13, 15 years. So yeah, more than that before TV. So and I've met so many directors even when I was in TV. So you can somehow sense these things, and somehow, even though I play supporting cast in so many movies, I've got the privilege of choosing some very nice roles in like really big hits, and because you can say where which space they're coming from. And when she spoke to me and narrated the story, I really liked. First, like when we started speaking, it was something else, and then when I eventually got down to the dates and everything, I was like so sure that this girl's character is what I wanted to play, and somehow everything fit in. And then when we finished the film, she was like, you just fit the character perfectly, and that's exactly what I wanted to hear as an artist. So I think that's you can totally assess it from the first phone call. Yeah. స్పెసిఫికల్ మీ ముగ్గురికి కూడా ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ Yeah. ఒక డిఫరెంట్ షేడ్ కదా క్యారెక్టర్స్ ముగ్గురికి కూడా. Correct, ఎందుకంటే correct. యూ 3 people have been in a template roles for so long. Not so much, but Yeah. అంటే మోర్ అంటే ఇప్పుడు రవి అనగానే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి నెగిటివ్ రోల్ అన్నట్లుగా కొన్ని సినిమాల్లో No. కొన్ని Again, సినిమాల్లో again, ప్రొజెక్షన్. that template has been changed quite a bit. The only difference I will agree with is that it is a change from that also. Already grey shades lo unna nenu chala. I almost like 2016 nunchi I am in grey shades. This or that, it could be good or bad. But then my transition, what I loved most about this offer was my transition into a space of 50 plus age, which has so many emotions in it. Normally, if you're playing much younger roles, the emotions are there, but then they are very, bang on robo style. ఇక్కడ ఇట్స్ స్టెబిలిటీ ఉంటుంది, ఒక ఇమ్మెన్స్ డెప్త్ ఉంటుంది. ఆ డెప్త్ని తీసుకోవటం డెఫినెట్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ రోల్ లైక్ దాట్. కొంచెం కంపోజ్డ్ గా ఉండాలి. యా, ఫస్ట్ రోల్. దిస్ ఇస్ మై ఫస్ట్ రోల్ ఎవర్ లైక్ దాట్. దట్స్ వాట్ కొంచెం మిమ్మల్ని Yeah, definitely. template నుంచి బయటికి తీసుకొచ్చారు. Completely. విద్య. Yeah, ఆ definitely, విషయంలో done. మాత్రం. Yeah. So see Dhanya, you've been doing the roles since last almost same పూజ మీరు ఆల్మోస్ట్ ఒకటే టైంలో స్టార్ట్ చేశారు. సో మిమ్మల్ని కూడా కొన్ని క్యారెక్టర్స్లో రెస్ట్రిక్ట్ చేసేసారు చాలా, లైక్ మోస్ట్లీ హీరోయిన్ ఫ్రెండ్ అంటారు, లేదంటే జస్ట్ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్లో. ఈవెన్ Yeah. యువర్ బీన్ I've not played friend, thankfully. టైప్ కాస్టెడ్ అనొచ్చు Yeah. ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. Actually, no. I not yet. I will disagree with you on that. I've typecasted into thriller and horror subjects, but not as. That's what. So she's in typecasted Yeah, for friend that's roles. true, yeah. You are typecasted for a specific. After Swamirara, you've been typecasted for that thriller genre roles for a very specific timeline. Yeah. So coming out of that, ante see, you do films for the for existence or something. But if you wanted to play some roles, like మీకు అనిపిస్తుంది కదా, లైక్ దీస్ సార్ట్ ఆఫ్ రోల్స్ ఐ వుడ్ బీ డూయింగ్ వెల్, వై ఐఎమ్ బీన్ టైప్ కాస్టెడ్ అని చెప్పేసి. సో వెన్ యూ పీపుల్ వాంటెడ్ టు బ్రేక్ దట్, అంటే ఒక స్పెసిఫిక్ టైం లైన్లో ఈ టైం లేదు, దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి మీకు ఏ టైంలో అనిపించింది అలాగా? అది ఎక్కువ ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సపోర్టింగ్ రోల్స్. అప్పుడు చేసినప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు నాకు అండర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ ఇన్ లైఫ్. నాకైతే మేబీ ఐఎమ్ నాట్ లైక్ సంబడి హూ కెన్ క్యారీ ఆఫ్ హీరోయిన్ రోల్ ఏమో, ఐ కెనాట్ బీ అ హీరో ఇన్ మై ఓన్ ఫిల్మ్ ఏమో అని చాలా అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి. అది బ్రేక్ చేసుకొని రావడానికి నాకు 10 years పడింది. అంటే ఎవరు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే నోబడీ నీడ్స్ టు టెల్ యూ దట్ యువర్ ఎ హీరో. యూ హ్యావ్ టు డిసైడ్
from today I'm going to say no to a lot of roles that are not contributing to the plot much. అంటే చిన్న చిన్న రోల్సా, పక్కన నించొనే రోల్సా, అవన్నీ అవసరం లేదు. అండ్ ఇదంతా యాక్చువల్లీ ఈ జర్నీ నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ నయనతారా మ్యామ్, నాకు తను చెప్పారు, అంటే ఇఫ్ ఇట్స్ నాట్ లైక్ డూయింగ్ మచ్ టు ద film, don't do it, you have the potential. Ani, she used to tell me when I used to play supporting cast for her, she used to say like, you know, you do bigger roles, do heroine roles, I'll let you know if something comes up. Ani, imagine a superstar like her, she is telling that, you know, you have capability and capacity to be much more. Idi naake ravali. తను చెప్పి నాకు I got that bulb వెలిగింది. ఓకే మేబీ వీ షుడ్ నాట్ స్టాప్ అవర్ సెల్ఫ్స్ హియర్. అంటే ఇలానే ఉండిపోతాం ధీరజ్. అదర్వైజ్ వీ విల్ జస్ట్ బీ లైక్ దిస్ ఫర్ లైక్ నెక్స్ట్ 10 more years, 20 more years. వెన్ ఆర్ వీ గోయింగ్ టు బ్రేక్ ఇట్? అంటే ఎవరికైనా ఏ ఫీల్డ్లో అయినా దిస్ ఈజ్ అ థింగ్. నేను ఒక చిన్న రోల్, బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న రోల్ చేసి, ఆ తర్వాత ఒక ఫ్రెండ్గా చేసి, ఆ తర్వాత చిన్న క్యారెక్టర్గా చేసి, అలా చేస్తూ 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 ఒక హీరో పక్కన హీరోయిన్గా నించుని ఈరోజు లైక్ ఐవ్ గాట్ మై స్టాండ్ అలోన్ పోస్టర్. సో దట్స్ ద జర్నీ ఎవ్రీబడి షుడ్ బీ ఇన్. యూ షుడ్ aspire to keep breaking your own stereotype and keep going up the ladder. That should be life's So what was your break Mine, point? I didn't want to be a heroine in the. I said no to many big films which were offered to me to be a heroine. I didn't want to because at that time I did not know the language very well. I started with Tamil, so I didn't know the language because we used to speak English in. Now I can speak extremely fluently in Tamil, and I also dub for my films. But like one was language, and the other was like. Afraid of being you know, a part of an industry that my family has, like I was just you know, I come from an army background, so I had nothing. I had ton loads of confidence, but I didn't know what the film industry was like. So the thing is, I didn't want to run a rat race basically. And I'm glad I chose to do what I want. I have no regrets. I want to stay, I want to do good roles. Even if it means like a supporting cast, it's fine as long as my role is essential and important to the film. I'm very happy. I sleep peacefully and I'm satisfied with my work. వీళ్ళందరిలో కూడా మోస్ట్ ట్రాన్సిషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన మీరే. Because in 100 shades of Yeah, that's సో మీ ట్రాన్సిషన్ పాయింట్స్ ఎక్కడండి? సిన్స్ వెన్నెల ఆ తర్వాత మీ ట్రాన్సిషన్ పాయింట్స్ అంటే ఏం But చెప్తారు? can I just cut you for 1 minute and you can take time to think? But I must tell you, in this space that we were talking about, it's a very proud feeling, just like Danya said, to see a poster of you. I've been on posters like for Pizza and so many other films, but to see like a full-blown poster of you with the film, yesterday when I saw it and I was like, wow! ఇప్పుడు rat race ఉండుంటే No, I don't want to. It's too much pressure that yeah. I was just saying it's too much hair, makeup pressure to look perfect. It's not me. But this poster is very cool. So, like, I don't mind working with Vidya again if she can put me on a poster like that. Yeah, please. My transition points ante my realization point, I'll tell you. I realized that you should not do roles. I mean, you should not do in such an intensity that it becomes your typecast. Vanilla is a good movie, good role, everything, but it immediately got me Rakhi, even better in terms of reach. Yes. And with NTR and all. But doing these roles well is a problem because you have to convince the 80% of the ఒక డైరెక్టర్లు సిస్టము మన సినిమాలు వీళ్ళని 80% మంది నేను కన్విన్స్ చేయాలి. నేను నెగిటివ్ కాదు, నేను యాక్టర్ని ఇది చేయగలుగుతున్నాను అనే పాయింట్. ఒక 20% మంది దే విల్ రియలైజ్, దే విల్ అండర్స్టాండ్. సో వాట్ మై బ్రేకింగ్ పాయింట్ వాజ్, ఐ గాట్ ఇన్ టు దట్ జోన్ ఆఫ్ ఐ వాజ్ ట్రైంగ్ టు డూ గుడ్ రోల్స్. పాజిటివ్ రోల్స్ కూడా చాలా చేశా. ఆ టైంలో ఆ సినిమాలు అవి హిట్ అవ్వలా. నెగిటివ్ చేసినవి మాత్రం టప చిన్న ముక్క నెగిటివ్ చేసినా అది మాత్రం హిట్ అయిపోయి కూర్చునేది. సో ఏమైపోయిందంటే దే వుడ్ ఫ్యూ రియలైజేషన్స్. ఒకసారి సుకుమార్ గారు ఏమన్నారంటే, రవి అనుకోకుండా నువ్వు నెగిటివ్గా చేసిన సినిమాలు బాగా హిట్ అయిపోయినాయి, యు ఆర్ ఎ గుడ్ లెవెల్ యాక్టర్, ఓకే, దానిలో డౌట్ లేదు. బట్ ఆ నెగిటివ్ చేసేటప్పటికి ఏమవుద్దంటే నువ్వు
సైకోలో అనిపించావు అనుకో, మొత్తం ఇయర్లో 10 సినిమాలు ఉంటాయి మహా అంటే. దాంట్లో 5 నీ డేట్స్ వల్ల కుదరదు వాళ్ళకి వీళ్ళకి. ఆ 5లో మిగతా వచ్చిన 5 ఉంటాయి కదా, 5లోనేమో బికాజ్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ నువ్వు చేయవు ఒక 2, సో మిగిలిన 2 3 ఉంటాయి. దానిలో రియలైజ్ అయ్యి రిలీజ్ అయ్యి బయటకు వచ్చి ఒకటి హిట్ అవుద్ది. వెరీ నారో స్పేస్, క్విక్లీ షిఫ్ట్. అదొకటిను. మన జీవి ఉన్నారు కదా, ఐడల్ బ్రెయిన్ జీవి, దట్ వెన్ ఐ డిడ్ క్షణం, బయటికి రాగానే ఎవ్రీబడి ఈజ్ లైక్ క్షణం ఏంట్రా అది అనే టైప్లో, ఆల్ గుడ్. బట్ హీ ఆల్సో మేడ్ మీ రియలైజ్ దట్ హౌ మెనీ నిన్ను యాక్టర్లా చూడట్లా, ఒక ఫిగర్లా చూస్తున్నారు. అంటే ఫిగర్ అంటే ఇలా భయపెట్టేవాడు, లేకపోతే అంత ఇంపాక్ట్ ఉండేటప్పటికీ people will not accept you. They will appreciate you, but they will not accept you. That was a good point. And in terms of, నాకు ఎప్పుడు మంచి రోల్స్ చేయాలనే ఉంది, అంటే మంచివాడి రోల్స్ కూడా చేయాలని ఉంటుంది. I like to do a complete 360-degree spectrum. Like to do కాదు, I am capable of. I know that. Because I live in those spaces. నా లైఫ్ అంతా నేను అలానే ఉన్నా. కావాలి నన్ను నేను ఇటు వేసుకుంటాను, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కూడా నేను ఇటు వేసుకుంటాను, అటు వేసుకుంటాను, 2 సైడ్లు. ఓకే. So that was one realization point where I dumped every negative role that came along. క్షణం సినిమా తర్వాత నెగిటివ్ వస్తూ ఉంటే టప్ అని కొడుతున్నా పక్కకి సైడ్. అంటే నెగిటివ్లో కూడా స్టోరీ వైజ్ నెగిటివ్ ఓకే, క్యారెక్టర్ వైజ్ హెవీ గౌరీ నెగిటివ్ నో. ఐ సెడ్ నో, ఐమ్ డన్. ఓకే. సో ఆ ప్రాసెస్లో చాలా ఫిల్టర్ చేసి 1 2 3 అంటే 9 hours వాజ్ అ బిగ్ హిట్. డిజ్నీ హాట్స్టార్ 9 hours. దాంట్లో నెగిటివ్ ఉన్న మళ్ళీ పాజిటివ్ షేడ్ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఐ రిక్వెస్టెడ్ దట్ స్పేస్ టు ది మేకర్స్ ఆల్సో. దే వర్ ఆల్సో హ్యావింగ్ అ ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ అ గుడ్ గాయ్. సో ఇలాగా ఇట్ బికేమ్ మోర్ చూజీ. దట్ వాజ్ మై ట్రాన్సిషన్ పాయింట్, బికాస్ ఐఎమ్ లైక్ నౌ ఐ కెన్ ప్లే నెగిటివ్ ఆల్సో, positive also. I'm not playing gory. Anything to do with, too much of womanizing type of a role ఏమైనా వస్తే మాత్రం I'm clearly rejecting it. I'm not. I wanted to ask that as well. Yeah. అంటే మీరు ఆ టైప్ కాస్టెడ్ రోల్స్ అనొచ్చు, ఈ టైప్ ఆఫ్ వొమనైజర్ రోల్స్ అవి చేసినప్పుడు, సో ఈ మూవీస్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తుంటారు, మీ అబ్బాయి చూస్తుంటారు. సో వాళ్ళు చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు? వాళ్ళు అసలు చూస్తారా మీరు ఈ రోల్ చేశారంటే? వాడు చూడండి. మై వైఫ్ ఆల్సో లైక్ ఇగ్నోర్. చక్ నువ్వు ఉన్నావా లైట్ సినిమా లైట్ అంటారు. My son doesn't even realize that I'm a decent actor. అంటే he gets వాడు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో అంటూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ ఈజ్ ఇన్ అ పొజిషన్ వేర్ he cannot, ఇప్పుడు క్షణం అనేది ఉంది, it's an odd thing for kids. They cannot talk about your father playing a baddie in such a, he is like, dude, I didn't see the movie అంటాడు. So అలాగా it is there. But నేను కూడా personally I'm not much of a, సార్ వెన్నెలా చేసేటప్పటికి నా జీవితంలో ఒక్క అమ్మాయిని కామెంట్ కూడా చేయలేదండి. మై ఫ్రెండ్స్ వర్ సర్ప్రైజ్, ఈడేంటి అని. సో యా, కమింగ్ టు దాట్, సో దోస్ ట్రాన్సిషన్స్ ప్రైమరీలీ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, ఐ మేడ్ షూర్ ఐ లివ్ దాట్. సో 2014 నుంచి ఆ ప్రాసెస్లో కొంత, 16 నుంచి గరుడవేగా వాజ్ 1, డైరెక్ట్లీ జంపన్, టాక్సీవాలా వాజ్ అనదర్. దట్ ఇంక అప్పటి నుంచి మీరు చూస్తే ఎన్ని పాజిటివ్ రోల్స్ ఉంటాయో, టప 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 టప. నెపోలియన్ కానీ, లేకపోతే మళ్ళీ ఒకటేంటిది జయము నిశ్చయంరా, నాట్ వెరీ బ్యాడ్. సో ఐఎమ్ ఫైండింగ్ ఇట్. యా, ఎగ్జాక్ట్లీ. సో లక్కీలీ దట్ ఈస్ గివింగ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైక్ 360 degrees. No character similar if you see. మొత్తం సినిమా చూస్తే సేమ్ క్యారెక్టర్ కాదు. అలాగా ఇది మాత్రం, ఇది సెకండ్ ఇన్నింగ్స్ నాకు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఆన్ కంప్లీట్ వైట్ మజా వచ్చింది, చాలా మజా వచ్చింది. ఇట్స్ లైక్ రియలీ గుడ్. So Pooja, how is motherhood treating you? Very well. It's the best role I've played. సో చూపిస్తుంటారా మీ అమ్మాయికి సినిమాలు ఇలాగే మీరు యాక్ట్ చేసిన మూవీస్? సో డూ యూ షో యువర్ No. My movies. చెప్పింది పూజ, షీ హ్యాస్ నాట్ షోన్ బాబుకి స్క్రీన్ చూపించలేదు ఇంతవరకు. బాబుకి ఫోన్ అంటే, యూట్యూబ్ అంటే ఏంటి అని తెలీదు. అండ్ హీస్ అబౌట్ 2.5 2. Yeah, he's going to be 2.
I've never shown. She's actors. hands. Yeah, we both exactly. are actors, and we've never shown. And like he always first used to wonder why people are coming and taking photos of us and all. Now he stands for the photos. He thinks he's one. He's the star. So he poses very well. But yeah, we've not shown. Especially my movies and my husband's movie is full villain. We worst movies to show a child of that age. John films and all, he sees, he'll think that. For John, the perspective changed after Sarpata. Yeah. Very Yeah. nice role. Yes. Yeah. So you you know, got it very takes a impactful lot. role. Like she said, when you have a goal as an actor in the film industry, it takes many years to reach that one point, turning point, and it takes. Like, you know, it's very easy for people to ask questions. So why you're not doing heroine roles? There is the underlying current that, you know, runs, and it takes a lot for an actor to have that perseverance, to stick, have patience, and reach a breaking point where, you know, a director can see you differently, and from then how you start getting roles. So yeah, it's it's John what is- we chose. Actually, John is an inspiration for many because Yeah. he's been part of the films where he will just take a hit and fall for almost some many years, like around 8 or 10 years. But when Sarpata came, the whole perspective changed, and since then he is being getting decent roles. Like Yeah. even in Ajit's film, he Yeah. got a good role. Yeah. So that's what. So That's what I said, the character yeah. changes everything. Yeah, Like the role there is changes a graph everything. that happens. Yeah, Yes, yes. I hope that we get that graph through Yeah, I this hope film. that exactly same. I can assure you. Yeah, you know, there is some talk and the graph changes. Yeah. So Vijay, finally, what are you expecting from the film? Like, what kind of reception you are expecting through the film? రిసెప్షన్ అంటే ఒకటే, అంటే నేను డే వన్ నుంచి సిన్స్ ద డే వీ హ్యావ్ అనౌన్స్ ద ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అక్కడ నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ టెలింగ్ దట్ యు నో ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. It's not surrounded by any political drama or anything, and it's done very well researched and you know ఒక ఎంగేజింగ్గా వెళ్తుందని. సో నేనేమనుకుంటున్నానంటే మూవీ చూసిన తర్వాత ఆ పర్స్పెక్టివ్, ఆ పొలిటికల్ యాంగిల్ పర్స్పెక్టివ్ ఇంకా ఉంటుందా ఉండదా ఐ డోంట్ నో, బట్ I think that okay, she has improved as a filmmaker, and she made us sit and sit excitedly for 2.5 hours, and that I can assure that you know it will be taken really well. And I think na debut nunchi ikkadiki and nenu oka 1 week back I just went back and I watched Madha trailer. Yeah. అంటే నాకు ఇప్పుడు ఇది నేను తీసానా no అంటే when I came back with Hatya, everyone were like from the director of Madha అని అంత ఇంపాక్ట్ఫుల్గా వెళ్ళింది కదా మదా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ బ్యాక్ అండ్ ఐ వాచ్ ద ట్రైలర్. ఆ అమ్మాయి అసైలం వెళ్ళే వరకు వాట్ డిడ్ ఐ మేక్ అని అనిపించింది నాకు. అసైలంలోకి వెళ్ళిన తర్వాత ఇట్ వాస్ వెరీ సీరియస్ అండ్ కొంచెం టెక్నికల్, ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఆల్, బట్ టిల్ దట్ లైక్ ఐ ఫెల్ దట్ ఇట్స్ అ వెరీ అమెచూరిష్ మేకింగ్. But I disagree with that because Madha is one film which had the more authenticity than Hachai. If I wanted to grade to it, Madha has more authenticity because since the startup, like a character build చేసినప్పటి నుంచి it has more authenticity. ఇది more of commerciality కొంచెం కనిపించింది. So మీరు amateurish అంటున్నారు కదా, so Madha was more. I think, I mean, I kind of disagree a little because when the story is not known, you feel it is authentic. Okay, but this is a high profile story. different world, yes, Right? It's a completely different world. You cannot escape this world. అంటే కమర్షియల్ కాని కాదు, Commercial కాదు ఇది. నేనేమనుకున్నానంటే యాజ్ అ టెక్నీషియన్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్. అది క్రాఫ్ట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. అంటే ద పర్స్పెక్టివ్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ టెక్నికలీ ద చాయిస్ ఆఫ్ కెమెరా, అంటే ఫస్ట్ మేము తీసుకున్న బేసిక్ కెమెరా బ్లాక్ మ్యాజిక్ మినీ ఆర్సాతో వెళ్ళాము. డాక్యుమెంటరీకి కూడా ఐ కుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ దట్ బ్లాక్ మ్యాజిక్. అంటే లైక్ ఐ వాజ్ సో ఇన్ లవ్ విత్ ద I'm not getting the term, but you know the depth and the lighting, the colors that Blackmagic captures. And but for this film, it was a very hard decision for me and my DOP to ఒక కెమెరాని మేము ఫిక్స్ చేసుకోవడానికి we went through a lot of brainstorming and arguing and all because I wanted to shoot it in red. Because this story demands that, you know, Madha was all cold tones lo manaki, because you have to feel that suffocating and you know oka discomfort psychologically for that. So we chose that cold treatment visually.
ఇక్కడ వచ్చేసేది ఫర్ ద ల్యాండ్స్కేప్ దట్ ఈస్ దేర్ ఇన్ రియల్ వరల్డ్ అండ్ ఫర్ బేసిక్గా మనకి మొత్తము ఏదైతే సెటప్ అవుతుందో వీళ్ళ ఇన్వెస్టిగేషన్ డ్రామా అంతా అయ్యేది ఆ సెటప్ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్. సో వీ వాంటెడ్ టు గో ఇన్ టు ద వార్మర్ టోన్స్, ఓవరాల్గా వార్మర్ టోన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో ఫర్ దట్ ఐ వాంటెడ్ టు గో విత్ రెడ్. బట్ most of the films in which they have used red camera and all, grading lo it somehow goes chala explode అయిపోతది. ఆ greens reds అన్నీ they become too poppy and all. సో అదొక దాని నుంచి మేము ఐ థింక్ వి టెస్ట్ షాట్ విత్ 4-5 డిఫరెంట్ కెమెరాస్ అండ్ వద్దు అన్నప్పుడు వి బోత్ లైక్ నో సమ్హౌ సమ్వేర్ ఐ ఫీల్ దట్ వీ విల్ డూ విత్ రెడ్ అని. దెన్ వీ ఫైనల్లీ లాక్డ్ ఇన్ రెడ్. రాప్టర్ వీ హ్యావ్ యూజ్డ్ అండ్ ఇంకొక గింబల్కి వీ హ్యాడ్ అ కెమెరా ఆన్ గింబల్ ఆల్ త్రూ. దాని కొమోడో వేసాము బికాస్ దెర్ ఆర్ మెనీ ఫాలో షార్ట్స్ అండ్ కంటిన్యూస్ షార్ట్స్ వేర్ ద క్యారెక్టర్ మూవ్స్ ఫ్రమ్ వన్ రూమ్ టు అదర్ రూమ్ అండ్ ఆల్. సో డ్యూయల్ క్యామ్ సెటప్ వాజ్ ఆల్సో అగైన్ న్యూ అండ్ ఫర్ మీ యాజ్ అ టెక్నీషియన్ టు ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ దెర్ వర్ న్యూ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం. అంటే బికాస్ ఎర్లియర్ నేను మదాకి ఏం చేశానంటే వీ డిడ్ంట్ గో ఫర్ సింక్ సౌండ్ because movie compulsory dub avutadi ani, but here having sync sound no matter what I'll dub it or not help me lock the edit in the first sitting itself. I didn't have to wait for the final dub and then come back to the final edit. That way it saved time and resources. So ala chinna chinnavi nenu telikundane we got something which actually later made me realize that I have improved as a technician and my work is also కనిపిస్తుంది దాంట్లో దట్ ద ఇంప్రూవ్మెంట్ ద గ్రాఫ్ ఫ్రమ్ మదా టు హత్య. సో ఐ థింక్ people will appreciate for the making and for the authenticity of the story. And ippudu you said there is authenticity in Mada. The same authenticity I can guarantee in this also because how my characters behave. That was the reason I poked in. Yeah, because it is. So it's in a very realistic. I have been telling that it's in a docu feature space. So our realism ni authenticity ni I try to build that into the world of Hatya. So I am excited really like how it's going to be received ani. But I'm thinking it's going to be positive. Funny thing about acting or filmmaking is you have to fall in love with something and you have to fall out of it. Kada? As long as you're in love with Mada, you would never make a Hatya or you would never come out of it. Actors also, as long as you should be in love with the character, because without which it will not be an honest attempt. You will be in love with it, you will do it. Even if you like it, even if you love it afterwards, you still have to move on and love somebody else. Some other character, I mean. So it's like interesting irony. But you know what? I love that she loves movies. I love her passion for cinema. And for a woman to have that passion for filmmaking in India, చాలా తక్కువ అండి. అంటే మనకి ఒక 1,000-5,000 డైరెక్టర్స్ ఉంటే అందులో యూ కెన్ జస్ట్ కౌంట్ and see how many women filmmakers are there today. నేను ఎప్పుడు చెప్తా ఐ డోంట్ లైక్ సేయింగ్ ఫీమేల్ డైరెక్టర్ మేల్ డైరెక్టర్ కాదు, లెట్స్ నాట్ డూ ద జెండర్ థింగ్, బట్ ఇట్ ఈస్ సో లెస్ టుడే దట్ ఐ హ్యావ్ టు లిటరలీ ఐఎమ్ లైక్ రిక్వెస్టింగ్ సో మెనీ గర్ల్స్, ఏడీస్ ఉంటారు కదా, ఐ లిటరలీ బెగ్ దెమ్ టు రైట్ అండ్ మేక్ ఫిల్మ్స్. వాళ్ళు ఏడీ వరకే ఉంటారు, ఆ తర్వాత ఇట్స్ లైక్ దే వ్యానిష్, వేర్ డు దే గో తెలీదు. But I was like, follow through, yeah. Come and make films. It is so much into the... Exactly. What a beautiful thing anpinchindi naku. I love that the two film. Yeah. Started great start to the year, and my humble request to a lot of aspiring women filmmakers is to follow through and come and start making films. Don't be underconfident like me. Be confident and start writing and start making one good films. this thing is like you are called sir on the set even though you're a woman, like your crew members, lightmen, and they still call you sir. So yeah, it's actually nice. Yeah. So done. Thank you so much for your time and all the insights about Hatya. So we'll be looking forward to the film. Thank you. Thank you.